ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనేస్ బ్లాగర్ అండ్ తెలుగింటి రుచులు 2025. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను 1/2 కేజీ అటుకులు మిక్చర్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం చూపిస్తాను అనమాట ఒక్కొక్కటిగా. అండ్ కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ కూడా చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఫ్రై ప్యాన్ మీద కొన్ని పల్లీలను వేసుకొని, నేను ఆల్రెడీ ఈ వీడియో పెట్టినా కానీ అది వేరే మెథడ్, ఇదొక వేరే మెథడ్ అనమాట. సో అట్లా కొంతమంది ఇష్టపడతారు, దీన్ని కూడా కొంతమంది ఇష్టపడతారు. నేను ఆ లింక్ కూడా ఈ వీడియో కింద కమెంట్స్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. ఫస్ట్ ఒక కడాయిలో ఇట్లా పల్లీలని వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి పొట్టు తీసి పక్కన పెట్టుకుంటే మనకు టైం సేవింగ్ అనమాట. అందుకని నేను చాటలో వేసుకొని ఇట్లా పల్లీలన్నీ వేయించుకొని అందులో వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని, లేకపోతే గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అటుకులు కొద్దిగా వేసుకొని 1/2 కేజీ వరకు అంటే 1 కేజీ చేస్తున్నాను. సో అటుకులు కొద్దిగా వేసుకొని లైట్గా థిక్ అయ్యేంత వరకు. ఇవి సన్న అటుకులు అనమాట. నేను మొన్న చేసిన వీడియో దొడ్డు అటుకులు. ఇవి సన్న అటుకులు తీసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వేడి చేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా నేను ఒక 4-5 టైమ్స్ బాగా ఫ్రై చేసిన. సో మన ఛానల్ని అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు. త్వరగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన తెలుగింటి రుచుల్లో పికిల్స్, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. స్టాక్ తొందరగా అయిపోతుంది. మీరు కూడా తొందరగా ఆర్డర్ చేసుకొని టేస్ట్ చూసేయండి. ఎవరికైనా వీలు కుదరకపోతే ఇంట్లో చేసుకోవడానికి అప్పుడు మన ఛానల్లో నుంచి కానీ మనకు కాల్ కానీ చేయొచ్చు. డైరెక్ట్గా టెక్స్ట్ చేసిన రిప్లై కూడా ఇస్తాము. సో ఇప్పుడు అన్ని అటుకులన్నీ వేయించుకున్నాక పోస్కి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందరూ తప్పకుండా ఆర్డర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు డెలివర్ చేయాల్సినవి. సో మీరే చూసేస్తున్నారు కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, పుట్నాలను వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇందులోనే కొద్దిగా పసుపు వేయించుకోవాలి, ఉప్పు, తగినంత ఉప్పు. ఇందులో ఇంకా కారం ఏం పడదనమాట. ఈ పసుపు, ఉప్పే సరిపోతుంది మనకి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం ఏమంత పడదు. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సన్నటుకులు దొడ్డటుకుల కంటే సన్నటుకులు ఇంకా బాగుంటాయి. ఎవరైనా టేస్ట్ చూడని వాళ్ళు ఉంటే మన తెలుగింటి రుచుల్లో తప్పకుండా ఆర్డర్ చేయాలని కోరుకుంటున్నాను. సో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అటుకులన్నీ వేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో మిక్స్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అటుకులు అనేది రెడీ అయిపోయి ఉంటాయి. సో మీకు కావాల్సిన ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కానీ సరిపోయిందా లేదా అని చెప్పేసి. సరిపోతే మాత్రం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు నేను ప్యాకింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. సో మన దగ్గర మాత్రం క్వాలిటీ ప్యాకింగ్ ఉంటుంది. ఖచ్చితంగా నేను 100% మంచి ప్యాకింగే ఇస్తాను. అండ్ ఇది పచ్చడి కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టారు. సో పచ్చడి కూడా చేస్తున్నాను అనమాట. ఇది టమాటో పికిల్. మీరే చూస్తున్నారు కదా. వెయిట్ మాత్రం ఖచ్చితంగా చూసి కరెక్ట్ వెయిట్ చేస్తాను నేను. కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అనేది కూడా ఉండదు మన దగ్గర. కరెక్ట్ ప్యాకింగ్ ఉంటుంది. అండ్ డబల్ ప్యాకింగ్ కూడా ఇస్తాను నేను. పికిల్స్కి, అటుకులకి అన్నిటికీ మంచి ప్యాకింగ్, ప్రీమియం ప్యాకింగ్ అనేది దొరుకుతుంది మన దగ్గర. సో త్వరగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా వీలు కుదరని వాళ్ళు ఉంటేనే, ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉంటేనే చేసుకోండి. లేదండి. ఎందుకంటే నో ఫోర్స్. అసలుకి ఎంతోమందికి ఎన్నో తినాలని అనిపిస్తుంది కానీ ఈ బిజీ స్కెడ్యూల్లో తినలేని వాళ్ళు ఉంటారు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే చాలా బెస్ట్. నేను మన ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ అయినా ఎవరైనా అలాగే చెప్తాను చేసుకోమని. కాకపోతే మీకు వీలు ఉంటేనే చేసుకోండి. ఇప్పుడు అటుకులు కూడా నేను ప్యాకింగ్ చేసి చూపిస్తాను. మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుందని నేను కోరుకుంటున్నాను అన్నమాట.
అండ్ ఇందులో మా పాప కూడా చాలా హెల్ప్ చేసింది నాకు ప్యాకింగ్కి, కవర్స్ తెచ్చియడము, బాక్సెస్ తెచ్చియడము. చూసారు కదా, నేను మీకు అమౌంట్ ఇంకా క్వాంటిటీ కూడా అక్కడ వెయిట్ మిషన్లో చూపిస్తున్నాను. సో కరెక్ట్ ప్యాకింగ్ అనేది మన దగ్గర ఉంటుంది. 500 గ్రామ్స్, హాఫ్ కేజీ, ఇంకా 1 కేజీ, 1 ఇంకా కొంచెం ఎక్కువనే వేస్తాను, కానీ తక్కువైతే అస్సలుకు వేయను. చాలా టేస్టీగా, చాలా ప్రీమియంగా ఉంటాయి. తప్పకుండా ఆర్డర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్పండి నాకు. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్తో పెట్టాను అనమాట అన్నీ. సో మీరు కూడా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగింటి రుచులు @2025 అండ్ మౌనీస్ బ్లాగర్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కూడా ఉన్నాయి సేమ్ పేజెస్తోని. సో తప్పకుండా ఆర్డర్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, నేను క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఇస్తాను, కానీ అస్సలు తక్కువగా అయ్యాను. అండ్ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాను నేను. ఎందుకు అంటే మీకు మా రుచులు అనేది ఇంకెక్కువగా తెలుస్తాయని. ఆమ్లా పికిల్, చికెన్ పికిల్, బెల్లం గవ్వలు అన్నీ ప్రతి ఒక్కటి చూడండి. లోగోస్ కూడా నేనేం ఇంకా లోగోస్ కొంచెం మంచివి చేపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇవి నడిపిస్తున్నాను అనమాట. ఈ ప్లెయిన్ లోగోస్ పెట్టి ఇట్లా రాసి నేనే పెడుతున్నాను. సో ఇవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఒక్కొక్క దానికి దీని తర్వాత ఇట్లా ప్యాకింగ్ చేసిన తర్వాత లోగోస్ అన్నీ స్టిక్కరింగ్ చేసిన తర్వాత ప్యాకింగ్ కూడా చేస్తాను అనమాట. ఇవన్నీ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్లో ఉన్నాయి. సో మీరు కూడా ఆర్డర్ చేసుకుంటే మీరు కూడా ఇంకెన్నో రుచులని టేస్ట్ చేయొచ్చు మా ఛానల్ నుంచి, మా ఇంటి నుంచి. ఇది మొత్తం హైజీనిక్ హోమ్ మేడ్ ఫుడ్ అండి.